ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచు ఉండగా 7 ఉరుములు పలికిన సంగతులను ముద్రవేయము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. ప్రియులరా, ఈ మాట ద్వారా గొప్ప పాఠం మనం నేర్చుకోవాలి. అంతకుముందు ఇదే యోహాను భక్తుడిని నువ్వు రాయి అని చెప్పాడు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. ప్రభువు దినమందు ఆత్మవశుడునై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము, నీవు చూచున్నది ఆ పుస్తకములో వ్రాయము అన్నట్టుగా విన్నాడు. ఇక్కడేమంటున్నాడు? అవి వ్రాయవద్దు అంటున్నాడు. ఏవి వ్రాయాలో ఏవి వ్రాయకూడదో ఆ ప్రభు వారికి తెలుసు. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో ఆ ప్రభు వారికి తెలుసు. దయచేసి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చాలా మంది ప్రశ్న